పాదయాత్ర హామీలు వాళ్ళ ప్రభుత్వం కోసమే రావడానికే కానీ ఇంకేమీ ప్రజలకైతే ఉపయోగం ఏం లేదు. రోడ్లు అయితే మా ఊరికి కూడా అంత గొతికిలే అన్న, రోడ్లు వేసేస్తాం ఇలా వేసేస్తాం అన్నారు. అంటే యువతలో మాత్రం నిరుత్సాహం. ఎక్కడైతే మన ధర్నా చేసే హక్కు ఉంటుందో అక్కడే ప్రజాస్వామ్యం. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉంది. పరిపాలన అయితే ఏమో తెలియదు కానీ అసలు అభివృద్ధి అయితే ఏం లేదన్న. ఎక్కడ ఇండస్ట్రీస్ కానీ ఏం లేవన్న. 3 రాజధానులు అన్నారు, అది కూడా ఏమి లేవు. వైజాగ్ ఏం పెట్టలేదు. 3 రాజధానులు అన్నారు, ఇంకేం రాలేదు 5 సంవత్సరాల పరిపాలనలోనే. అలా ఏం లేదన్న. ఇప్పుడు స్టూడెంట్స్కి కొంతమందికి ఇప్పుడు ఫీజెస్ కట్టాలంటే ఒక టైంలో అవుతుంది. వాళ్ళు అన్నప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులు ఉండట్లేదు. ఇతనేమో ఎప్పుడో డబ్బులు రిలీజ్ చేస్తున్నాడు. అదే ముందు అనుకో, చంద్రబాబు ప్రభుత్వం అనుకో, డైరెక్ట్ ఫీజు కాలేజీకి వేసేసేవాడు. అప్పుడు ఇబ్బంది ఉండేది కాదు స్టూడెంట్స్కి. ఇప్పుడు ఇది కూడా ఒక ప్రాబ్లం అన్న. రోడ్లు అయితే మా ఊరికి కూడా అంత గొతికిలే అన్న. రోడ్లు వేసేస్తాం ఇలా వేసేస్తాం అన్నారు. ఎక్కడ రోడ్లు ఏమి లేవు. టీడీపీ వస్తే బాగుంటుంది అన్న. టీడీపీ జనసేన వస్తే బాగుంటుంది. కొంచెం ఎడ్యుకేషన్ పర్సన్ కదన్న పవన్ కళ్యాణ్. తనకు తెలిస్తే ఎలా అభివృద్ధి చేయాలి ఏంటంది తెలుస్తుంది. అంటే ఈ ప్రభుత్వం ఇంకా మనం అంచనా వేయలేం కదన్న. చంద్రబాబు నాయుడు అయితే ముందు అయితే మంచి చేశాడన్న, అది మనం చెప్పగలం. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అని. ఇప్పుడు జగన్ వచ్చాడు, ఏం లేదు, అభివృద్ధి లేదు. ఈ అభివృద్ధి పరంగా చూసుకుంటే అభివృద్ధి ఏమీ లేదండి. సంక్షేమ పరంగా కొంచెం బాగా చేసి అనిపించవచ్చు, కానీ టోటల్గా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని అనుకోవచ్చు. పాదయాత్ర హామీలు వాళ్ళ ప్రభుత్వం కోసమే రావడానికే కానీ ఇంకేమీ ప్రజలకైతే ఉపయోగం ఏం లేదు. డిఎస్సి పోస్టులు తీయడంలో కానీ ఉపాధి అనే విషయమే మర్చిపోయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పవచ్చు. 150 సీట్లు వచ్చి ఇంత మెజార్టీ ఉండి మనకు చెప్పుకోదగ్గ రాజధాని లేదు, ఒక ఉపాధి లేదు, ఏమి లేదంటే మరి ఇంత మెజార్టీ వచ్చి చేయలేకపోయిందంటే ఎప్పుడు చేయలేరు. అదే బీజేపీ సెంట్రల్లో ఇంత మెజార్టీ వచ్చి ఎన్నో చేసింది. సెంట్రల్ లెవెల్లో చూసింది, స్టేట్ లెవెల్లో చూసుకుంటే ఏమీ చేయలేదంటే ఇంకెప్పుడు కూడా ఇంత మెజార్టీ ఇచ్చినా ఇలాంటి ప్రభుత్వాలు వస్తే ఇంకా రావు అని ప్రజలకు నమ్మకమైంది. రెండో ఛాన్స్ మాత్రం ఇవ్వకూడదనే అభిప్రాయం సార్. వీళ్ళు తప్పకుండా వీళ్ళు ప్రభుత్వం వస్తుంది. వీళ్ళు కూడా ప్రజలకి పాత మాటలే మభ్య పెట్టి మేము అధికారంలో వస్తే ఇది చేస్తాం అది చేస్తాం కాకుండా పర్టికులర్ చంద్రబాబు చేసిన తప్పుల వల్లే జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి అవకాశం దొరికింది. ఆ రోజు అమరావతి అని రిజిస్ట్రేషన్ చేయకపోవడము, ఇది చేయకపోవడం, అతను ఆల్రెడీ తప్పులు ఉన్నాయి, అందరూ తోడు దొంగలేనే. కానీ ఈసారి మాత్రం వీళ్ళకి వేస్తే బాగుంటుంది. పరిపాలన తప్పనిసరిగా మారాలి. మారకపోతే మాత్రం ప్రజలు మాత్రం ఈ స్టేట్ నుంచి ప్రజలే మారిపోవాలి. ఆధార్ కార్డు మార్చుకోవాలి. మళ్ళీ వస్తే బాగానే ఉంటుంది. వాళ్ళకు 10 కుటుంబాలకు 10 ఫ్యామిలీస్ మాత్రం బాగుంటుంది. మిగతా వాళ్ళకి మాత్రం ఆధార్ కార్డు చేంజ్ చేయడానికి రెడీగా ఉండాలి. ఈ స్టేట్లో ఉండకూడదు అని ఇది విషయం. థ్యాంక్ యూ. పర్లేదు, అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. కొన్ని డెవలప్మెంట్స్ అంటే రోడ్లు అవి లేవు. దానివల్ల కాస్త ఇబ్బంది పడుతున్నారు జనాలు. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే జాబ్ ప్లానింగ్ అనేది లేకపోవడం. ఈ రీసెంట్లీ టెట్ ఇచ్చారు కాబట్టి ఇది మైనస్ అవ్వచ్చు ప్లస్ అవ్వచ్చు నాకు తెలియదు, కానీ అంటే యువతలో మాత్రం నిరుత్సాహం ఉంది. సంక్షేమ పథకాలు వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నవన్నీ కూడా ఇంచుమించు 80% వరకు క్లియర్ చేయడం వల్ల అది ప్రాబ్లం అయ్యిండొచ్చు. మేబీ ఫైనాన్షియల్లీ ఎదుర్కోవడం కష్టం వచ్చినప్పుడు కూడా అది లోడ్ బడ్జెట్లో ఉండింది. సో దానివల్ల అయ్యిండొచ్చు. ప్రభుత్వం బాధ్యత వహించాలి దానికి. ఎందుకంటే మరి పబ్లిక్ ఏం చేస్తారు, మరి ఓట్లు వేసారు, గెలిపించారు, నెక్స్ట్ 5 years కోసం చూస్తారు, అంతే తప్ప ఏం చేయలేరు. ప్రస్తుతానికి అంటే నా సెన్స్లో 80% ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకెవరిని వస్తే ఏమైనా చేంజ్ అయిపోతాయన్న ఆలోచనలు కూడా జనాలు ఉన్నారు. ఇంటింటికి కూడా ప్రతి సంక్షేమ పథకం అందుతుంది కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు చేయొచ్చు. అలా ఏం చెప్పలేం. ఎందుకంటే అదే పబ్లిక్, మనం ప్రజలకి మంచి జరుగుతుందంటే అది జరగడం మంచిదే కదా. కొత్త అవకాశాలు వస్తే మంచిదే. ఉన్న వాళ్ళు కూడా ఒకసారి చంద్రబాబు నాయుడు లాగా 2 సార్లు కానీ అవకాశం వచ్చినా మంచిదే కదా. నేను 40 ఏళ్ళ నుంచి ఓటేస్తున్నాను. ఇంత చెత్త పరిపాలన నేను ఎప్పుడూ చూడలేదు. ఇంత చెత్తగా ఎవరో పరిపాలించలేదు. ఎంతసేపు బటన్ నొక్కుతాను కాదు, కనీసం రోడ్డు కానీ, ఒక కాలువ కానీ, ఓ డ్రైనేజ్ కానీ, ఓ పిల్లలకు ఉద్యోగం కానీ ఏది పని చేయలేదు అతను. ఇటువంటి చేయలేని ముఖ్యమంత్రిని ఇదే ఫస్ట్ టైం చేశాను. ఇప్పటికి కూడా ఆలోచించుకొని ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, రైతులు కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని అసలు ఎవరు మంచివాడు. కనీసం ఒక షర్ట్ కొంటప్పుడు కూడా 10 షాపులు తిరుగుతున్నాం. ఇంత కాస్ట్, ఒక ఓటు విలువ 2 లక్షల రూపాయలు. అటువంటి ఓటు విలువను వదిలేసుకొని ఎవరికి పడితే వాళ్ళకి వేసిస్తే రాష్ట్రం ఇలాగే 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది, ఇంకా వెనక్కి వెళ్ళిపోయింది. మాలాటలు అందరూ వయసు అయిపోయింది. ఇప్పుడు కుర్రాలని యువత మేల్కొని ఇప్పటికైనా మంచి నాయకుడిని, చంద్రబాబు నాయుడు నాటు నాయకుడిని ఎన్నుకోవాలని నేను అనుకుంటాను. 151 సీట్లు ఎందుకు వచ్చినా సరే అతనికి ఏమనుకుంటాడంటే నేనేమి చేయకపోయినా పర్వాలేదు, నాకు మదం ఎక్కువ ఉంది, ఎక్కువైతే పశువులు ఎక్కువ ఉంటాయో ఎవడైనా ఏమనుకో నాకు మంద ఎక్కువైతే మతానికి సేట్ అన్నారు. అటువంటి మంద ఎక్కువ అవడం వల్ల అతను ఇటువంటి పని చేస్తున్నాడు.
నెక్స్ట్ అతను ఇంకో చేసేది ఏంటంటే పోలీసులు అడ్డు పెట్టుకొని పరిపాలన. అది ఎప్పుడు ప్రజాస్వామ్యం ఏంటంటే ప్రజలే ఎక్కడైతే మన ధర్నా చేసే హక్కు ఉంటుందో అక్కడే ప్రజాస్వామ్యం ఉంది. పాకిస్తాన్లో ఎప్పుడైతే మనకు పాకిస్తాన్ ఒకేసారి స్వతంత్రం వచ్చింది, ధర్నా చేసే హక్కు లేదు కాబట్టి అక్కడ అలా ఉంది. భోజనానికి కూడా దరిదాపు 16 కోట్ల మందిలో భారతదేశంలో ఉంటే 10 కోట్ల మంది పాకిస్తాన్లో, దరిదాపు 9 కోట్ల మంది భోజనానికి కూడా ఇబ్బంది పడతానికి కారణం ఏంటి, మనకు వాళ్ళకి 75 ఏళ్ళ స్వతంత్రం వచ్చింది. కానీ వాళ్ళు ఏంటంటే ధర్నా చేసే హక్కు అక్కడ లేదు, సైనిక పరిపాలన ఉంది. ఇప్పటిలా మనకి ఆ భారతదేశంలో కూడా ప్రజాస్వామ్యం ఉండి రాజకీయ నాయక పరిపాలన ఉంటేనే బాగుంటుంది. మీకు ఒక్కటే ఉదాహరణ చూసుకోవాలి, మనతో అటు స్వతంత్రం వచ్చిన వాళ్ళు చూసుకోవాలి కానీ అమెరికా అట్లు చూసుకోకూడదు. నెక్స్ట్ బంగ్లాదేశ్ కూడా మనకంటే 2 ఏళ్ళు ముందు వచ్చింది, వాళ్ళు ఇంకా వెనక్కున్నారు. కాబట్టి మన అందరం చూడవలసింది ఏంటంటే ప్రజాస్వామ్యం కావాలి, పోలీసులను అడ్డు పెట్టుకోకూడదు. మనంతలో మనం ధర్నా చేయాలి. ధర్నా చేస్తే ప్రజాస్వామ్యంలో మెయిన్ హక్కు. ఆ హక్కుని ఎవరైతే ఉపయోగించారో వాళ్ళే బెస్ట్. అసలు ఎట్టి పరిస్థితి లేదు. ఈ ఛాన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎక్కువ దరిదాపు మనకి 40% ఇల్లిటరేట్ ఉన్నారు. ఆ ఇల్లిటరేట్ ఏమనుకుంటే ఈసారికి చంద్రబాబు నాయుడు 2 సార్లు చూసాం కదా, జగన్ ఇంకోసారి చూద్దామని అనుకొని చేశారు. అలా చూస్తే ఏం కనిపించదు, ఏమీ లేదు, ఏముంటుంది, ఎటువంటి అభివృద్ధి కూడా ఉండదు. మెయిన్ ఏంటంటే ఎడ్యుకేషన్ బాగోవాలి, మెడికల్ బాగోవాలి, ఎంప్లాయ్మెంట్ బాగోవాలి. కుర్రోళ్ళు అందరూ బాగుంటేనే పెద్దవాళ్ళకి ఏదైనా బాగుంటుంది. వాళ్ళు బాగా చేస్తే ఎవరైనా ఖచ్చితంగా 100కి 99 కాదు 100కి 200% మారకపోతే ఇంకా వెనక్కి మాట. వయసు అలాగే అయిపోయింది, నాకు 62 ఏళ్ళు. ఇప్పటికైనా యువత మేల్కోండి, ఆలోచించండి, చంద్రబాబు నాయుడు ఎన్నుకోండి.